హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, 10th డిసెంబర్ డే టైం ఫ్రేమ్లో ఒక విషయం డిస్కస్ చేసుకున్నాం. ఏ విధమైన మ్యాటర్ అంటే సబ్జెక్టు ఏదైతే ఈ యొక్క లో గమనించండి. ఎప్పట్లో 14th నవంబర్ యొక్క లో బ్రేక్ అయితేనే మళ్ళీ అగైన్ బేరిష్ అనేది కంటిన్యూ అవుతుంది, లేకుంటే బేరిష్ అవ్వదు అనుకున్నాం. మీరు బాగా గమనించినట్లయితే 14th యొక్క లోని బ్రేక్ అవ్వలేదండి. ఫైనల్గా క్లోజింగ్ 14th యొక్క లోకి ఈక్వల్గానే అయింది. అలాగే నెక్స్ట్ 11th డిసెంబర్ కూడా ఏమైంది, కరెక్ట్గా మార్కెట్ ఓపెన్ అవ్వడం, ఫస్ట్ అవర్ డౌన్ సైడ్కి ఉండడం, ఫైనల్గా క్లోజింగ్ అనేది ఈ యొక్క 14th నవంబర్కి ఎబోవే అయిందనమాట. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ వాల్యూకి ఈరోజు కూడా నియర్ బై వచ్చి ఫైనల్గా క్లోజ్ అయితే ఇక్కడ జరిగింది. రేపు ఒకవేళ ఈ యొక్క వాల్యూని కింద బాగా గమనించండి, రేపు కానీ ఈ యొక్క వాల్యూని ఈ విధంగా డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వాలండి. బ్రేక్ అయిన వెంటనే కాదు, బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వాలి. అయితే మనం బేరిష్గా చూసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా బేరిష్ పొజిషన్ చూస్తున్నప్పుడు డే టైం ఫ్రేమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ పేరుగా చూసుకున్నట్లయితే 25,600 అనేది ఏమవుతుంది మనకు 25,640 అనేది డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చెప్తున్నాను. ఇది మనకు ఒక మంచి సపోర్ట్ వాల్యూ అవుతుంది. అర్థమైంది కదండి. ఒకవేళ ఈ వాల్యూ కూడా డౌన్ సైడ్కి బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఏంటనేసి అప్డేట్ చేసుకుందాం. ప్రజెంట్ మరి ఇప్పుడు మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మూవ్ అవుతున్నామండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనము నిఫ్టీ చూస్తే ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నేను ఈ ప్యాటర్న్ మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందా? 1 సెకండ్ అండి, ఈ ప్యాటర్న్ ఒకసారి మీకు చూపిస్తాను. టూల్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఎప్పుడైతే చాలామంది సీనియర్స్గా ఉంటారో ట్రేడింగ్లో వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. బట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా ఈ టూల్స్ గురించి అంత అవగాహన ఉండదు. ఓకేనండి, ఇలా మీరు గమనించండి. ఇలా గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుంది, మనకు బేరీస్ ట్రెండ్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఈ బేరీస్ ట్రెండ్లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ప్యాటర్న్ ఏమవుతుంది, లో అగైన్ లోవర్లో. సో లోవర్లో ఇలా లోవర్లో ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా గమనించినట్లయితే ఇక్కడ ఏమైంది, లో అనేది కొత్త లో ఫామ్ అవ్వలేదు. లో అనేది కొత్త లో ఫామ్ అవ్వకుండా ఇక్కడ లో అయింది, ప్యారలల్గా అయిందనమాట. సో ఇలా ప్యారలల్గా లో ఫామ్ అయింది. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత, అంటే టుమారో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా ఈ ప్యాటర్న్ లోపలే ఉన్నా మనకు రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఏదైతే ఇది హైయర్ కనిపిస్తుందో ఇది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని ఇలా బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితేనే, బ్రేక్అవుట్ అవ్వాలా అండ్ సస్టైన్ కూడా అవ్వాలా, అయితేనే మనం ఏం చేస్తామండి, అప్ సైడ్ మూవ్ చూస్తాము. లేదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అంటే ఈ యొక్క హైను కూడా బ్రేక్ అవ్వకుంటే మనకి ఏమవుతుంది, ఇది ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది. రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ ఏమవుతుంది, ఒకవేళ ఈ వాల్యూని కూడా కంటిన్యూ అప్ సైడ్కి బ్రేక్ ఇస్తే నెక్స్ట్ రెసిస్టెన్సీ ఈ వాల్యూ మనకు అవుతుందండి. సో గమనించినారు కదా, 25,970 ఎబోవ్ బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్స్ ఏంటనేసి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రజెంట్ మార్కెట్ 25,821 దగ్గర ఉంది. నిన్నటి లో కన్నా బిలోనే క్లోజ్ అయింది. బట్ ప్యాటర్న్ కూడా ఒకసారి బాగా గమనించండి. 25,776 దగ్గర ఈరోజు ఆల్మోస్ట్ సస్టైన్ అయితే అయ్యింది ఇప్పటి వరకు. పాయింట్ నెంబర్ 2, 25,744 డౌన్ సైడ్కి వెళ్తుంటే ఒక మంచి సపోర్ట్ అవుతుంది. ఒకవేళ 25,744 కూడా కంటిన్యూగా డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుంటే 25,614 అవుతుంది. రెగ్యులర్గా కంటిన్యూగా ఫాల్ అవ్వాలంటే ప్యాటర్న్ని ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి. ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా ఏమవుతుంది, బేరిష్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ని బ్రేక్ ఇస్తుందో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అప్పుడు ఏమవుతుంది, ప్యాటర్న్ అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది. సో ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి అప్డేట్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నామో ఇది అలీస్ బ్లూ వాళ్ళదండి. అలీస్ బ్లూ చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చింది. సో వీటి యొక్క బెనిఫిట్స్ మీద ఇంకొకసారి కంప్లీట్గా నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కానీ అలీస్ బ్లూలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు సపోర్ట్ అవుతుంది. అలా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా అలీస్ బ్లూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.